అది ఒక అందమైన ఊరు. అక్కడ ఒక పెద్ద బంగ్లా. ఆ బంగ్లాలో సరోజిని అనే ఒక స్త్రీ ఉండేది. ఆమె పేదవాళ్లందరికీ సహాయం చేస్తూ ఉండేది. అందరూ ఆమె గొప్పతనాన్ని, మంచితనాన్ని మెచ్చుకుంటూ ఉండేవాళ్లు. అదే ఊరిలో ఉంటున్న రామయ్యకు పొలం ఖర్చుల నిమిత్తం డబ్బు చాలా అవసరం పడింది. అందుకని అతను సరోజిని దగ్గరకు వెళ్లి డబ్బు అడుగుదామనుకుని ఆమె బంగ్లాకి వెళ్తాడు. కాని అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో, అమ్మా సరోజినమ్మా, నేను రామయ్యనొచ్చాను, ఒకసారి బయటకొస్తారా అని పిలిచాడు. కాని అప్పటికీ ఎవ్వరూ బయటకు రాకపోవడంతో అతను అటు ఇటు వెతకడం ప్రారంభించాడు. ఇంతలో ఒక గదిలో జుట్టు విరబోసుకుని అని పెద్దగా ఏడుస్తూ ఒక ఆమె కనబడుతుంది. ఆమెను చూసి రామయ్య, అమ్మో దయ్యం 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 అంటూ పెద్దగా కేకలు వేస్తూ బయటకు పరిగెడుతుండగా ఆ దయ్యం రామయ్యను, ఆగు రామయ్య, నేను నిన్నేం చెయ్యను, ఒక్క నిమిషం నేను చెప్పేది విను. ఆ మాటలు విన్న రామయ్య, ఇది సరోజనమ్మ గుర్తులాగా ఉంది అనుకుని ఒక నిమిషం ఆగుతాడు. అప్పుడు ఆ దయ్యం అతని ముందుకొచ్చి, రామయ్య భయపడకు, నేను సరోజినిని. ఆమెను చూసిన అతను, ఏమైంది సరోజనమ్మ గారు, మీరు దయ్యంలాగా ఎందుకున్నారు, అసలేం జరిగింది అని అడుగుతాడు. అందుకామె, రామయ్య, నేనొక రోజు ఇంట్లో నిద్రిస్తుండగా మన ఊరి వాళ్లైన ఇద్దరు వ్యక్తులు డబ్బు దొంగతనం చేసి దాన్ని తీసుకువెళ్తుండగా నేను వాళ్ళని చూసి అడ్డుకుని వాళ్లతో, మీరెవరో నాకు తెలుసు, మీరు ఈ ఊరి వాళ్లే, మీకు డబ్బు అవసరమైతే నన్ను అడగాల్సింది, నేను ఇస్తాను కదా. ఇస్తారు, ఎంతో కొంత ఇస్తారు, కానీ ఇంత డబ్బు ఇవ్వరు కదా అని అన్నాడు. వాళ్లతో చాలా మాట్లాడి నచ్చజెప్పి చూశాను, అయినా వాళ్ళు నా మాట వినలేదు. ఆ డబ్బే కావాలని కూర్చున్నారు. నేను వాళ్ళని అడ్డుకోవడంతో వాళ్ళు నన్ను తలపై కొట్టి చంపి పారిపోయారు. అప్పటి నుండి నేను దయ్యంగా మారి ఈ బంగ్లాలో నివసిస్తున్నాను. నా సాయం కోరి వచ్చిన వాళ్ళకి నా మాయా శక్తులతో నా వంతు సహాయం చేస్తున్నాను. కానీ నేను దయ్యాన్నన్న విషయం ఎవ్వరికీ తెలియదు. ఎవరికైనా తెలిస్తే చాలా భయపడతారు, కంగారు పడిపోతారు. మరికొందరు మంత్రగాడి చేత నన్ను బంధించి ఊరి నుండి పంపిస్తారేమోనని నేను ఈ ఇంటిని విడిచి ఎక్కడికి వెళ్ళలేను. అందుకే ఈ నిజాన్ని ఎవ్వరికీ చెప్పకు రామయ్య, నీకు పుణ్యం ఉంటుంది అని ఏడుస్తుంది. ఆ మాటలు విన్న రామయ్యకు చాలా ఆశ్చర్యం కలిగింది. అది సరే గాని ఊరి వాళ్ళు ఎవరిక్కడ దొంగతనం చేశారో వాళ్ళ పేరు చెప్పలేదెందుకు, నేను వాళ్ళ పని చెప్తాను. వద్దు రామయ్య, అలా చెయ్యొద్దు. వాళ్ళ పేర్లు బయట పెట్టి నేను వాళ్ళ కుటుంబాలకి అన్యాయం చేయలేను. వాళ్ళు చేసింది తప్పే, కానీ ఎంత మొత్తుకున్నా నా ప్రాణమైతే తిరిగి రాదు కదా. ఇంకొక నిజమేంటంటే వాళ్ళు నన్ను కొట్టి వెళ్ళిపోయారు. చనిపోయానో బతికున్నానో వాళ్లకు తెలీదు. అయినా ఇప్పుడు వాళ్ళు మన ఊరిని విడిచి వెళ్ళిపోయారు. వాళ్ళ గురించి వదిలై. ఆ మాటలు విన్న రామయ్య చేతులు జోడించి, అమ్మా, మీది చాలా గొప్ప మనసు, శత్రువుని కూడా ఇంతగా ప్రేమిస్తున్నారు. మీ గొప్ప మనసుకి నేను దాసుడినైపోయానమ్మా. అందుకు దయ్యం, సరే, ఈ విషయం అయితే ఎవరికి చెప్పకు, నువ్విక్కడికి వచ్చిన పనేంటో చెప్పు. అమ్మా, వ్యవసాయ ఖర్చులకి కొంత డబ్బు అవసరమని ఇక్కడికొచ్చాను. వీలైతే నాకు సహాయం చేయండి. నా పంట బాగా పండిన తరువాత ఆ డబ్బు మొత్తాన్ని వడ్డీతో సహా కలిపిస్తాను. అందుకు దయ్యం, నాకు డబ్బు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను మనిషిని కాదు, ఇప్పుడు దయ్యాన్ని. నాకు ఎన్నో మాయా శక్తులున్నాయి అని కొంత డబ్బుని ప్రత్యక్షం చేస్తుంది. ఆ డబ్బులు తీసుకుని రామయ్య ఆమెకు కృతజ్ఞతలు చెప్పి, అమ్మా, వెళ్ళొస్తాను. సరే రామయ్య, ఈ విషయం గురించి ఎవరికి చెప్పకు. అయినా రామయ్య, నేనేమన్నా పెద్దదాన్నా? నన్ను అమ్మ అమ్మ అని పిలుస్తున్నావు, సరోజ అని పిలు. ఆ మాటలకి రామయ్య, సరే సరోజా, నేనైతే నీ గురించి ఎవరికీ చెప్పను అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు. అలా దయ్యం మనిషి రూపంలో ఆ ఊరి ప్రజలకి ఎంతో మందికి సహాయం చేస్తూ ఉంటుంది. నిజానికి ఆ దయ్యం చెప్పిన మాటలు చాలా విలువైనవి. ఎందుకంటే మనం ఎవరికైనా సహాయం చేస్తే దాని గురించి మర్చిపోవాలి. అలాగే మనకెవరైనా అపకారం చేస్తే వాళ్లకి కూడా ఉపకారమే చేయాలి. ఆ విధంగా ఆలోచించి సరోజ దయ్యం ఆమెకు అన్యాయం చేసిన వాళ్ల పేర్లు కూడా బయట పెట్టలేదు.